అకాల వర్షానికి తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని ఐకేపీ సెంటర్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. విషయం తెలుసుకున్న పూజల హరికృష్ణ తడిసిన ధాన్యాన్ని అధికారులతో కలిసి పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క రైతన్న కూడా కన్నీరు పెడుతూ బాధపడొద్దని, తడిసిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట రూరల్ మండలంలో గల వెంకటాపూర్ గ్రామంలో నిన్న అకాల వర్షం కారణంగా వడగళ్ల వాన ఎదురుగాలులు విపరీతంగా రావడం వల్ల ఈరోజు ఐకేపీ సెంటర్లలో ఈరోజు ఎంతోమంది వడ్లు నానబోసుకుంటే ఆ వడ్లన్నీ నిన్న కురిసిన వర్షానికి తడి ముద్దలైనవి. రైతన్నలంతా బాధపడుతూ ఉన్నారు, మా వడ్ల సంగతి ఏందని. మేము ఒకటే భరోసా ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరపున ఏ రైతన్న కూడా ఆధారపడవద్దు, తడిసిన ప్రతి గింజను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కొంటుందని నేను వాళ్ళకు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. దానితో పాటు ఈరోజు పొద్దుటి నుంచి సిద్దిపేట నియోజకవర్గంలో 5 మండలాల్లో గల రిపోర్టు మొత్తం అధికారులతో మాట్లాడి రిపోర్టు కూడా తీసుకోవడం జరిగింది. ఏ మండలాల్లో ఎంత పంట నష్టం జరిగింది, ఎక్కడ ఇప్పటికి కొయ్యని వడ్లు కూడా పంట ఎక్కడ నష్టం జరిగింది కూడా రిపోర్ట్ మా చేతికి వచ్చింది. ఖచ్చితంగా మేము అధికారులతో సమన్వయం చేసుకుంటూ వెంటనే రిపోర్ట్ తెప్పించుకుంటూ పొద్దుటి నుంచి కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది, డిఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది, డీసీఎస్ఓ మేడం గారితో మాట్లాడింది, అగ్రికల్చర్ ఆఫీసర్లతో కూడా మాట్లాడడం జరిగింది. సిద్దిపేట నియోజకవర్గంలో 5 మండలాలు పట్టణంలో ఎక్కడైతే సిద్దిపేట పట్టణంలో పత్తి యార్డ్లో పోసినటువంటి వడ్లకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు అండగా ఉంటుందని ఒకటి తెలియజేస్తూ ఉన్నా. ఇంకో విషయం చెప్తా ఉన్నా, ఈరోజు సిద్దిపేటలో హరీష్ రావు గారు రైతుల మీద కపట ప్రేమ చూపిస్తూ సిద్దిపేటకు ఆయనకి ఇంటి పక్కనే ఉన్న పత్తి యార్డ్కి వెళ్ళేసి ఒక ఫోటో దిగి ఫోటో స్టిల్ ఇచ్చి ఏ మండలంలో పోకుండా కేవలం కూత కూసే దూరంలో ఉన్న వడ్ల కాడికి పోయి మేము ఆదుకుంటాం ఏదో చేస్తామని మాటలకు చిలక పలుకులు వలుకుతూ ఉన్నాడు. నేను హరీష్ రావు గారిని ఒకటే అడుగుతా ఉన్నా, గత ప్రభుత్వంలో నేను కాదు ఇంతకుముందు రైతన్నలు కూడా చెప్పారు, గత ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉండే, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి ఎంతోమంది రైతులు పంట నష్టం జరిగితే మీరు ఎందుకు మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ ఎందుకు తిరుగుతలేరో ఫస్ట్ సమాధానం రైతన్నకు చెప్పాలి. అంటే రైతన్న ఓట్లు కావాలి కానీ రైతన్నలో నష్టం జరిగితే మీరు రారా అని నేను అడుగుతా ఉన్నా. రెండోది, గత ప్రభుత్వంలో మీరు యాసంగి పంటకు పంట నష్టం జరిగితే ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తా అని ప్రతి పంట దగ్గరికి పోయి ఫోటో స్టిల్ బాగానే ఇచ్చినావు, వీడియోలు దిగినావు, టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో బాగానే పెట్టినావు. మరి ఇప్పటికీ మా రైతన్న ఇగో దబ్బటి ఎల్లయ్య కూడా చెప్తా ఉన్నాడు, ఎల్లన్న ఇప్పటికి కూడా ఎకరానికి 10,000 రాలేదట. మరి దీనికేం సమాధానం చెప్తావు హరీష్ రావు? జర మీడియా ముందుకు వచ్చి మా రైతన్న సోదరులకు చెప్పు. గతంలో నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అకౌంట్లు వేసినాం పైసలు బ్యాంకులలో పోయి తెచ్చుకోవాలని చెప్పినవాట. మరి ఇట్లా రైతులను ఎందుకు మోసం చేస్తున్నావో నేను అడుగుతా ఉన్నా. మేము మోసం చేసే ప్రభుత్వం కాదు మాది, ఫోటోలు దిగే ప్రభుత్వం కాదు మాది, ఫోటోలకు ఫోజులు ఇచ్చే ప్రభుత్వం కాదు మాది. నీ ఎంబడి ఫోజులు దిగాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులు 100ల సంఖ్యలో నీ ఎంబడి వస్తారు, చుట్టుకు వచ్చి ఉన్న పంటను కాస్త తొక్కి అది కూడా నాశనం చేసిపోతుర్రు. మరి రైతులను ఎవరు ఆదుకుంటారంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం ఆదుకుండా పోతూ ఉంది. ఏ విషయంలోనైనా